హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామి రచ్చ. అయితే బిగ్ బాస్ 9 సీజన్ అయితే అయిపోయింది. అయితే ఆల్మోస్ట్ అందరికీ కంటెస్టెంట్లకు, హోస్ట్కు, ప్రతి ఒక్క కంటెస్టెంట్లకు అందరికీ అమౌంట్ ఇస్తూ ఉంటుంది బిగ్ బాస్. అంటే కంటెస్టెంట్కి ఎట్లా అంటే బయట సోషల్ మీడియా ద్వారా, కామన్ మ్యాన్ అయితే సోషల్ మీడియా ద్వారా, మూవీ ఆర్టిస్టులు, సీరియల్ యాక్టింగ్ అయితే అలా షోస్ వాళ్ళ డేస్కి ఇంత పేమెంట్, వీక్లీ ఇంత పేమెంట్ అనేసి కంటెస్టెంట్లకు ఇస్తారు. ఇప్పుడు కామన్ మ్యాన్ కోటలో వచ్చిన ఈసారి ఏంటి అంటే కామన్ మ్యాన్ కోటలో వచ్చిన వాళ్ళకు కూడా పేమెంట్ ఇచ్చారు. 75,000 ఏమో ఇచ్చారు వీక్లీ. వీళ్ళకు మూవీ ఆర్టిస్ట్ల వాళ్ళకు 3 lakhs 3.5 lakhs కంటెస్టెంట్లకు ఇచ్చారు. అయితే ఇది ఒక్కో సైడ్ అయితే నాగార్జున గారికి కూడా భారీ అమౌంట్ ఇచ్చారు హోస్ట్గా. భారీ అంటే భారీ ఇచ్చారు. పోయిన సీజన్ల కంటే డబల్ ఇచ్చారు. ఈ సీజన్ కోట్లనే ఉంది. అయితే హోస్ట్ మీకు డౌట్ రావచ్చు, అన్నపూర్ణ స్టూడియో వాళ్ళదే, మా టీవీ వాళ్ళదే, అతనికి ఎందుకు పేమెంట్ ఇస్తారు అంటే ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళే చూసుకుంటారు. టీఆర్పీ రేటింగ్ అంటే ఈ బిగ్ బాస్ 9కి వచ్చిన పేమెంట్ ఒకరు చూసుకుంటారు. దేని దానికే ఉంటుంది. ఇతని ఫీజు ఇతనికే, ఇతని రెమ్యునరేషన్ ఇతనికే, దేని దానికే ఉంటుంది. ఆ అన్నపూర్ణ స్టూడియో వాళ్ళదైనా సరే కానీ ఇతనికి వచ్చే రెమ్యునరేషన్ ఈయనకి ఇవ్వాల్సిందే. అయితే ఈసారి భారీ రెమ్యునరేషన్ అయితే నాగార్జున గారికి ఇచ్చారు. ఎంత ఇచ్చారంటే అయితే పోయిన సీజన్లకు అంటే 7 or 8 ఆ సీజన్లకు ఎంత ఇస్తుండేనంటే ఒక సీజన్ మొత్తం సీజన్లో 15 కోట్లు ఇస్తుండే. అక్షరాల 15 కోట్లు ఒక సీజన్ మొత్తం హ్యాండిల్ చేయండి. కానీ నాగార్జున గారు వచ్చేది ఎప్పుడెప్పుడు మళ్ళా సాటర్డే సండే. ఒక్కసారి మనం ఆలోచిస్తే 105 రోజులు షో నడుస్తుంది. 105 రోజులు షో నడుస్తుంది. సాటర్డే సండే వారానికి 2 వచ్చినా నెలకు 4 సండేలు వస్తాయి. 4 సండేలు ఇవి 4 2 2 2 4 8 అంటే ఒక నెలకు 8 సార్లు వస్తాడు. 8 సార్లు వస్తాడు. 3 నెలలు ఉంటుంది. అంటే 2 3 24 ఇంకొక 15 days, 24 ఇంకొక 4, 24 4 28. ఓవరాల్గా అతని సీజన్ మొత్తంలో వచ్చేది 28 రోజులు. ఒక ఫైనల్ లెక్క పెట్టుకున్నా కానీ ఫైనల్ కూడా సండే వస్తుంది. మొత్తం ఎప్పుడు 28 రోజులు అతను హోస్ట్గా వస్తాడు. 28 రోజులకే అప్పుడు పోయిన సీజన్ 7 or 8 15 కోట్లు ఇచ్చారు. కానీ ఈ బిగ్ బాస్ 9కు డబల్ చేసారు. బిగ్ బాస్ 9కు హోస్ట్గా డబల్ రెమ్యునరేషన్ ఇచ్చారు. అంటే అతను అడగడం జరిగింది, నాకు రెమ్యునరేషన్ కావాలి అనేసి. అయినా సరే నాగార్జున గారు హోస్ట్గా ఉంటే సీజన్ బిగ్ బాస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని చెప్పేసి ఆ టీం యాజమాన్యం అతనికి డబల్ చేసి ఏకంగా 30 కోట్లు ఇచ్చారు. ఓవరాల్ సీజన్ ఒక సీజన్ మొత్తం నడపడానికి 30 కోట్లు ఇచ్చింది హోస్ట్గా. అంటే ఓవరాల్గా 28 సార్లు వస్తాడు. సాటర్డే సండేలు కలుపుకొని 28 సార్లు వచ్చినందుకు అతనికి 30 కోట్లు ఇచ్చారు. అంటే దీని తరపున లెక్క పెట్టుకుంటే అతను వచ్చినప్పుడల్లా 1 కోటి కంటే ఎక్కువ ఉంది అతని రెమ్యునేషన్. ఒకసారి ఆలోచించండి, 30 కోట్లు నాగార్జున గారి రెమ్యునేషన్. అంటే ఒక్క సాటర్డే ఒక్కసారి వచ్చిందంటే 1 కోటి ప్లస్, సండే వస్తే 1 కోటి ప్లస్. అంటే వన్ డే అతని రెమ్యునరేషన్ ఎంత? 1 కోటి ప్లస్. అది మాటల్లో చెప్పలేము. 30 కోట్లు ఓవరాల్గా బిగ్ బాస్ 9 మెయింటైన్ చేయడానికి, హోస్ట్గా చేయడానికి. ఓన్లీ తెలుగులో. మరి హిందీలో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హిందీ ఎప్పటి నుంచో బిగ్ బాస్ నడుస్తూ ఉంది. బిగ్ బాస్ 19 నడుస్తుంది ఇక్కడ బిగ్ బాస్ 9 నడుస్తుంది. నాగార్జున గారు హోస్ట్ చేస్తున్నాడు. ఇతను అంటే 6 సీజన్లు హోస్ట్గా చేసాడు. ఇతనికి బిగ్ బాస్ 9 రెమ్యునరేషన్ ఎంత అంటే 30 కోట్లు. ఓకే బ్రో, మీకు ఎట్లా అనిపిస్తుంది నాగార్జున గారి రెమ్యునరేషన్ విన్న తర్వాత కింద కామెంట్ చేయండి. నాకైతే అల్టిమేట్ అనిపిస్తుంది. నాగార్జున గారు హోస్టింగ్ కూడా అంత బాగుంటుంది. ఎందుకంటే అతను మన్మధు లెక్క లుక్ రెడీ అయ్యి వచ్చేసి సాటర్డే సండే ఒక మంచి ఫెస్టివల్ మూడ్ ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఎట్లా ఉంటుంది అంటే సండే వచ్చిందంటే ఎంజాయ్ చేసి, సాటర్డే వచ్చిందంటే
నాగార్జున గారు వాళ్ళు చేసిన తప్పులు ఏమైనా ఉంటే కోటింగ్ ఇస్తాడు. సండే ఏం చేస్తాడంటే మోటివేట్ చేసి ఎంజాయ్ చేపిస్తాడు. సండే ఆర్ ఫండే. మరి మండే వచ్చిందంటే ఎవరు ఎట్లా కొట్టుకుంటారో అని చూస్తూ ఉంటాం మనం. తర్వాత ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే మళ్ళీ కామన్గా ఉంటారు, టాస్క్లు ఆడుకుంటారు. ఇట్లా ప్రతి సాటర్డే వచ్చి వాళ్ళకు తిట్టాలి, సండే వచ్చి మోటివేట్ చేయి, ఫండే ఇట్లా. అంటే ఏదైనా తప్పులు చేస్తే కరప్షన్ చేసుకొని మోటివేట్ చేసుడు చాలా బాగా చేస్తున్నాడు నాగార్జున గారు. మళ్ళా ఒక మన్మధుడు లుక్ కదా, అందుకు అతన్ని కంటిన్యూ చేసుకుంటా, అతను అడిగిన రెమ్యూనేషన్ ఇచ్చుకుంటా బిగ్ బాస్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంది ఇప్పటి వరకు. ఓకే బ్రో, మీకు ఎట్లా అనిపిస్తుంది బిగ్ బాస్ రెమ్యూనేషన్? నాగార్జున గారికి 30 కోట్లు వినగానే మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నవారు ఎవరు ఉంటే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దానికన్నా ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. బాయ్.